షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కొన్ని రోజుల నుండి లేగదూడ మూగజీవులపై చిరుతపులి దాడి చేసిందని కొందరు ఆరోపించడంతో అటవీ శాఖ అధికారులు స్థానిక పట్టణ కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు అటవీ శాఖ అధికారులు రవీందర్, జమీల్ అహ్మద్ మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు పెట్రోలింగ్ అధికారులను ఏర్పాటు చేశామని, త్వరలో చిరుతన లేక హైనానా అనే దానిపై సంఘటన జరిగిన స్థలంలో పర్యవేక్షించి నిర్ధారణ చేస్తామని స్పష్టం చేశారు. రైతులందరూ కొంతవరకు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. ఇలాంటి ప్రమాదకరమైన జంతువుల నుండి పరిరక్షణ కోసం తగు జాగ్రత్తలు పాటిస్తున్నామని, లేగదూడల మృతికి కారణమైన జంతువులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారని అటవీ శాఖ అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు. రైతులకు చిరుతపులి, హైనా వంటి జంతువుల ఆచూకీ లభిస్తే అటవీ శాఖ అధికారుల నంబర్లకు 9848321224 మరియు 8096511320కు సమాచారం అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు అజీజ్, జమీల్, అహ్మద్, గౌరవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీందర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఇక్కడ అమన్గల్ రేంజ్. ఇక్కడ నైటు అయినా అని కొందరు చిరుత అని చెప్పి కొద్దిగా హల్చల్ జరుగుతుంది. మేము కూడా మార్నింగ్ మొత్తం వారం నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అది అయినా చిరుత అనేది కూడా కన్ఫర్మ్ ఉంది. కాకపోతే పబ్లిక్ కూడా కొంచెం చిరుత అని చెప్పి ఎక్కువ చేస్తున్నారు. అందుకని జమీల్ అని చెప్పి మా డిపార్ట్మెంట్ వచ్చింది, వైల్డ్ లైఫ్ నైట్ పెట్రోల్ చేసి ఏంది అని అబ్జర్వేషన్ కోసం పిలిపించాము. ఇచ్చి నైట్ మొత్తం గస్తీ తిరుగుతాము. సాధ్యమైనంత వరకు దాన్ని ఏందని అవగాహన తీసుకొస్తాం. विषय में साइट्स है वहाँ पे जाके विजिट करेंगे, सर्वे करेंगे, ऑब्जर्वेशन ये हो. पब्लिक को जस्ट वी आर इंस्ट्रक्टिंग पब्लिक ఏమో ప్యానిక్ చేయొద్దు, ప్యానిక్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఫుట్ మార్క్ అది ప్రింట్స్ మనకి దొరికింది. అది ఎగ్జాక్ట్లీ కన్ఫర్మ్ చేయడానికి ఆ పాయింట్కు పోయి మన ఫీల్డ్ సర్వే చేస్తా, అబ్జర్వేషన్ చేస్తా. ఏ జంతువులు ఉన్నది, ఎట్లా ఉన్నది, ఎట్లా ఎంతలు ఉన్నది, అది మొత్తం తెలియాలి. అది దానికోసం నైట్ పెట్రోలింగ్ చేసి కెమెరాస్ అది అక్కడ ప్లేస్ చేస్తా. ఈ సంగతిలో జనరల్ పబ్లిక్కి ఏమో ఫియర్, ప్యానిక్, ఇట్లా రూమర్స్, అది ఫేక్ న్యూసెస్, ఏమో అది చింతపులి, అది వేస్ట్. ఎందుకంటే మాకు కన్ఫర్మేషన్ ఉంటే ఏదో స్ట్రే డాగ్స్ ఉంటా, లేకుంటే 99% స్ట్రే డాగ్స్ ఉంటా, లేకుంటే ఏదో వేరే జంతువు అయినా ఏమో ఉంటే మన ఈ అబ్జర్వేషన్లో ఐడెంటిఫై చేస్తా ఎగ్జాక్ట్లీ ఏమున్నది అని తర్వాత అప్డేట్ చేస్తా. ఏదో ఎవరికి ఏ ఫార్మర్కి ఎవరు ఎక్కడ కనిపిస్తే ఏదో జంతువులు అట్లా వైల్డ్ లైఫ్ జరిగితే దానికి పిక్చర్, వీడియో తీసుకొని మన రేంజ్ ఆఫీషియల్స్ ఉన్నది ఆ నంబర్ కూడా మీ తోని అది మీడియాలో వేసిస్తే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్గా మన రెస్క్యూ టీం పోయి సర్చ్ చేస్తా ఆ స్పాట్కి. విజువల్స్ కావాలి మనకి, ఎగ్జాక్ట్ ఫొటోస్ ఏమో కొంచెం లైట్ పెడితే అది జంతువులు బయట ఉన్న జంతువులకి కొంచెం ప్రొటెక్షన్ కోసం ఏదో వస్తే ఎగ్జాక్ట్గా క్లియర్ ఫోటో వస్తే మనకి తెలుస్తా ఈ జంతువులు హైనా, చింతపులి ఏమో. అది ఫుట్ మార్క్ దొరికినది 100% ఏమో కుక్కల్లాగా ఫ్యామిలీ ఉన్నది. మన పోలీస్ వాళ్ళు మొత్తం అందరు కోఆర్డినేషన్లో ఉన్నది. అందరికీ ఈ సమయంలో మనం మంచిగా కోఆర్డినేషన్ కావాలి 100%. దీనికి ఏ రెస్క్యూ ఎట్లా చేయాలి అది ఫర్దర్ డిసిషన్స్ మా హెడ్ హయ్యర్ ఆఫీషియల్స్కి అప్డేట్ చేస్తాం. సరే అట్లా ఉంటా. లెపర్డ్ అంటే చింతపులి అంటే 100% నెక్ క్యాచ్ చేస్తాం. చేసిన తర్వాత చచ్చిపోయిన తర్వాత ఇడిచి వేరియస్ ప్రాసెస్ ఉన్నది. దానికి మనకి తెలిసిన అది ఐడెంటిఫికేషన్ ఫిజికల్ సైట్లో పోయి ఎట్లా ఉన్నది అది స్టడీ చేస్తాం.